ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సిరీస్ మొత్తానికి యువ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. గాయం కారణంగా సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. రెండో టీ20కి ముందు రోజు ప్రాక్టీస్లో తెలుగు కుర్రాడు గాయపడ్డాడు. నిజానికి బ్యాటింగ్, బౌలింగ్లో నితీష్ కీలకమైన ఆటగాడు. పైగా ఫామ్లో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తానేంటో నిరూపించుకున్నాడు. గతంలో టీ20లో వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ నితీష్ ఆల్రౌండ్ షోతో కుమ్మేస్తాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. యువ ప్లేయర్ ఫామ్ టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందనుకున్నారు. ఫస్ట్ చాయిస్ పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ టీం మేనేజ్మెంట్ కూడా నితీష్ కుమార్ రెడ్డిపై నమ్మకం ఉంచింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టీ20లో అవకాశం ఇచ్చింది. కోల్కతాలో నితీష్ కుమార్ను 6వ బౌలర్గా వినియోగించుకోవాలనుకుంది. అయితే ఆ మ్యాచ్లో నితీష్కు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రాణించడంతో నితీష్కు పని లేకుండా పోయింది. 133 పరుగుల టార్గెట్ చేజ్లో బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. తర్వాతి మ్యాచ్ల్లో అయినా నితీష్ కుమార్ రెడ్డి ఆటను చూసి మురిసిపోవాలని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ యువ ఆల్రౌండర్ను బ్యాడ్ లక్ వెంటాడింది. సిరీస్ మొత్తం దూరమయ్యేలా చేసింది. యువ ప్లేయర్ రింకు సింగ్ కూడా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కోల్కతా టీ20లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు యువ ప్లేయర్ ఇబ్బంది పడ్డాడు. వెన్నునొప్పితో సతమతమయ్యాడు. రింకు విషయంలో రిస్క్ తీసుకోవద్దని టీం మేనేజ్మెంట్ ఆలోచించింది. దీంతో 2-3 మ్యాచ్లకు ఈ ఫినిషర్ దూరమయ్యే అవకాశాలున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్కు ఫిట్నెస్ సమస్యలు రావడంతో మరో 2 ప్లేయర్లకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. శివం దూబే, రమణ్దీప్ సింగ్ను జట్టులోకి తీసుకున్నారు. చెన్నైలో భారత జట్టు 2 మార్పులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్ ప్లేస్లో ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకుంది. రెండో టీ20 ఆరంభానికి ముందు అభిషేక్ శర్మ ఫిట్నెస్ పైన చర్చ జరిగింది. చెన్నై మ్యాచ్లో ఆడకపోవచ్చని కూడా కథనాలొచ్చాయి. కానీ చెన్నై మ్యాచ్లో యువ ఓపెనర్ బరిలో దిగాడు. సీనియర్ బౌలర్ షమి రీ ఎంట్రీ ఆలస్యమవుతోంది. తొలి మ్యాచ్లో సీనియర్ బౌలర్ బరిలో దిగలేదు. రెండో మ్యాచ్లో ఆడటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ రెండో మ్యాచ్లోనూ షమి బెంచ్కే పరిమితమయ్యాడు. మూడో మ్యాచ్లోనే రీ ఎంట్రీ ఇస్తాడేమో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.